హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ VR3 టాక్స్. నేను మీ అదితి. మేము తిరుపతికి వచ్చేసాము. అలిపిరి బస్ స్టాండ్ ఉంటుంది కదా, అలిపిరి బస్ స్టాండ్కి ఎదురుగానే కార్ పార్కింగ్ ఉంటుంది. మేము ఓన్ వెహికల్లో వచ్చాము, ఇక్కడ పార్క్ చేసేసుకున్నాము. అలిపిరి బస్ స్టాండ్ పక్కనే భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి సర్వదర్శనంకి టోకెన్స్ ఇస్తారు. ఇది midnight 12 o'clock నుండి సర్వదర్శనం టోకెన్స్ ఇచ్చే క్యూ లైన్ స్టార్ట్ అయిపోతుంది. మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి midnight 3 o'clock అయింది. రాగానే వెంటనే మేము కూడా క్యూ లైన్లో నిలబడిపోయాము. ఎందుకంటే మనకు సర్వదర్శనం టోకెన్ తొందరగా దొరుకుతేనే, ఆ టైమింగ్ స్లాట్ తెలిస్తేనే కదా మనకి ఏదైనా క్లియర్గా ఎప్పుడు దర్శనం అవుతుందో అని మనకు తెలిసేది. అందుకే మీరు కూడా ఫస్ట్ రాగానే భూదేవి కాంప్లెక్స్లోకి వచ్చేసి సర్వదర్శనం టోకెన్ తీసేసుకోండి. ఇది midnight 12 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది. మేము 3 o'clockకి ఈ లైన్లో నిలబడితే మాకు మార్నింగ్ 7:30కి సర్వదర్శనం టోకెన్ దొరికి మేము బయటకు వచ్చామండి. చాలా రష్గా ఉంది. వీకెండ్ అవ్వడం వలన మరి రీజన్ ఏంటో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం మేము 5.5 hours క్యూ లైన్లోనే నిలబడి ఉన్నాము. ఇదే అండి భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ మన ఆధార్ కార్డ్ తీసుకొని మనకి సర్వదర్శనం టోకెన్ ఇస్తారు. ఎవ్వరు మర్చిపోకండి, ఆధార్ కార్డ్ ఉంటేనే టోకెన్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. టోకెన్స్ ఈ భూదేవి కాంప్లెక్స్లో కాకుండా మనం తిరుపతిలో బస్టాండ్ దిగగానే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాస కాంప్లెక్స్లో ఇస్తారు, విష్ణు నివాసంలో కూడా ఇస్తారండి. చూడండి టోకెన్ ఇలా ఇస్తారు. మాకు నెక్స్ట్ డే 5 o'clockకి స్లాట్ దొరికిందండి. ఇది మాత్రం మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే ఇన్ని అవర్స్ మనం నిలబడ్డది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఈ 3 ప్లేసెస్లో మాత్రం మీకు సర్వదర్శనం టోకెన్స్ దొరుకుతాయి. ఫస్ట్ ఈ 3 ప్లేసెస్కి వెళ్ళి టోకెన్ తీసేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ కింద నుండి మనకు తిరుమలకి బస్సులు వెళ్తాయండి. మనకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి, టికెట్ బస్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి వచ్చేసి 90 rupees టికెట్ ఉంటుందండి. మీకు ఫ్రీ బస్ అయితే ఫ్రీ బస్, లేదంటే మామూలు బస్సులో అయినా వెళ్ళిపోవచ్చు. ఇటు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ మనం అలిపిరి నుంచి కొండపైకి ఎక్కడానికి నడక మార్గం ఉంటుంది. అక్కడే పక్కనే మనకు లగేజ్ కౌంటర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేస్తున్నాను కదా, బ్లూ కలర్ దాంతో ఇట్లా ఆర్చ్లా ఉంది, అది వచ్చేసి మనం శ్రీవారు మెట్లు ఎక్కడానికి అదే మార్గం అండి. మేము మాత్రం అలిపిరి నుంచి కాలినడక నడుద్దామని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసాము. ఇక్కడ మీకు లగేజ్ ఉంటే లగేజ్ ఇక్కడ ఇచ్చేసేయండి. మనం పైకి రీచ్ అయ్యేలోపు మన లగేజ్ వ్యాన్లో అక్కడికి తీసుకొచ్చేస్తారు. చెప్పులు ఏదున్నా ఇక్కడే పెట్టేసేయండి. ఎందుకు అంటే మనం అలిపిరి కాలినడక నడిచేవాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు, కాబట్టి చెప్పులు కూడా కిందే ఇచ్చేయడం బెస్ట్. మళ్ళీ అంత లగేజ్ మోసుకొని పైకి వెళ్ళాలి అంటే మన వల్ల కూడా కాదు. మెట్లు నడవడమే చాలా కష్టమవుతుంది, ఇంకా లగేజ్తో అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఏం లగేజ్ ఉంటే ఆ లగేజెస్ అంతా ఇక్కడే ఇచ్చేయండి. మనకు పైన అన్నీ దొరుకుతాయి. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి అవసరం ఉన్నాయి క్యారీ చేయండి. అలిపిరి మనం మెట్లు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మెట్టు దగ్గర మనం కొబ్బరికాయ కొట్టి మన అలిపిరి మెట్లు ఎక్కడ మనం స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడే మనకు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ తీసేసుకోండి. కొంతమంది ఆర్తి కర్పూరం కూడా వెలిగించుకుంటూ పైకి వెళ్తారు, కాబట్టి ఇక్కడే ఆర్తి కర్పూరం బిళ్ళలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తి అన్నీ తీసేసుకోండి. ఇంటి నుంచి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది కావాలంటే అది ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ చూడండి అలిపిరి జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే స్టార్టింగ్ ప్లేస్ అండి. ఇక్కడ చూడండి చాలామంది కొబ్బరికాయలు కొట్టి అగరబత్తి ముట్టించి పసుపు కుంకుమ వేసి ఆ గోవిందుని మొక్కి ఇక్కడ నుంచి వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు. తిరుమల పుణ్యక్షేత్రం, ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. తిరుమల వాస, శ్రీనివాస, ఏడుకొండలవాడ అని ఆ తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్తే ఆ తండ్రి అంతే అభిమానంతో ఆ ఆశీర్వాదం మనకిస్తారు. ఏదైనా సంకల్పం, కోరిక మనకుంటే ఆ కలియుగ దైవం అయిన ఆ శ్రీనివాసుడికి చెప్పి మన బాధ, భారం తగ్గించుకోవాలి. సంకల్పం తగ్గ పని మనం చేస్తే చాలు, అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు. గోవిందా అంటే చాలు, అలిపిరి నుండి ఎక్కే మనకు బాధ తగ్గిస్తాడు, మన భారం తను మోస్తాడు. చిన్న పిల్లలు కూడా 10 years లోపు పిల్లలు అలిపిరి నుండి ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఆ కొండపైకి అంత దూరం నడుస్తున్నారు అంటే ఆ బాధ్యత ఆ శ్రీనివాసుడు తీసుకున్నారు, కాబట్టే వాళ్ళు అంత ఈజీగా ఎక్కేస్తున్నారు. సంకల్పం పిల్లలది, దాన్ని తీర్చేది, తోడుండేది, గమ్యం చేర్చేది అంతా ఆ శ్రీనివాసుడే. ఇటు చూడండి, అటు ఇటు మనకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, ఆ విగ్రహాలని మొక్కి ముందుకు వెళ్ళాలి.
మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు చాలా టెంపుల్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ స్వామివారి అన్ని రూపాలు మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలు వస్తాయండి, అది ఖచ్చితంగా విజిట్ చేయండి, నేను చూపించేస్తాను. ఇది సాష్టాంగ నమస్కారం చేసే ప్లేస్ అండి. ఇక్కడ ఆల్రెడీ హుండీ ఉంటుంది, పసుపు కుంకుమతో వేసి ఉంచుతారు. మళ్ళీ ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసిన ఒక రూపం ఉంటుంది, ఆ విగ్రహానికి మొక్కి మనం ముందుకెళ్ళాలి. చాలామంది మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తే ఓకే, కానీ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. ఆడవాళ్ళు మోకాళ్ళ నమస్కరించుకొని ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే శ్రీవారి పాదాలు వస్తాయి మనకు లెఫ్ట్ సైడ్లో. లోపలికి వెళ్ళండి, అక్కడ మనకు టికెట్ ఇస్తారు. 5 రూపీస్కి ఒకరు శ్రీవారి పాదాలు తలపైన పెట్టి మనం గుడి చుట్టూ తిరిగి ఆ పంతులకి ఇచ్చేయాలి. 5 రూపీస్కి టోకెన్ తీసుకొని గుడి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పంతులకి అవి ఇచ్చేసి మనం శ్రీవారి పాదాలను మొక్కి బయటకు రండి. శ్రీవారి పాదాలు అనేది అక్కడ దర్శించుకుంటే ఏకంగా మనకు కొండపైన ఉన్న శ్రీనివాసుని దర్శించుకున్నంత మోక్షం మనకు లభిస్తుంది. ఈ కొంచెం ముందుకు వచ్చేస్తే మళ్ళీ రైట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చూడండి, పాలు వస్తున్నాయి. స్వామివారికి అభిషేకం చేసిన పాలు మనం కళ్ళకి నెత్తిపైన చల్లుకుంటే చాలా మంచిది. అందుకే మేము కూడా కళ్ళకి అద్దుకొని టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. బయటకి రాగానే ఫస్ట్ మనకు ఒక గోపురం కనిపిస్తుందండి, రాజగోపురం. మనం అలిపిరి ఎక్కేటప్పుడు మనకు స్టార్టింగ్ గోపురం, ఫస్ట్ గోపురం ఇదే రాజగోపురం. రాజగోపురం 1456 నుండి 1489 సంవత్సరంలో సాలువా నరసింహరాయలు గారు నిర్మించారు. మధ్యలో ఒకసారి పిడుగు పడడం వలన కొంచెం అటు ఇటు అయింది అని చెప్పేసి స్క్రాచెస్ లాగా వచ్చాయి అని అన్నారు. తర్వాత టీటీడీ వాళ్ళు దీన్ని నిర్మించారు. ఇది మనకు ఫస్ట్ గోపురం అండి, ఇదే రాజగోపురం. ఇక్కడ చూడండి, అసలు శిల్పాలతో ఎంత బాగా చెక్కారు. అసలు రాజగోపురాన్ని చాలా ఎత్తుగా ఉంటుంది ఈ గోపురం వచ్చేసి. అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టారు. ఏంటి అంటే ఈ బీపీ ఉన్న పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్, హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ ఎవ్వరూ ఈ కొండపైకి ఎక్కొద్దు, కాలినడక మార్గాన్ని ఎంచుకోవద్దు, డైరెక్ట్గా మనం బస్సులలో వెళ్ళి దర్శనం చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అందుకే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, షుగర్, బీపీ, హార్ట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఈ అలిపిరి మార్గాన్ని, శ్రీవారి మెట్లు మార్గాన్ని అవాయిడ్ చేసి మీరు బస్సులో పైకెళ్ళి ఆ తిరుమల వాసుని, శ్రీనివాసుని దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకు విష్ణు యొక్క 10 అవతారాలైన ఫస్ట్ అవతారం వచ్చేసి మత్స్య అవతారం. మత్స్య అవతారం అంటే చేప రూపం. ఎందుకు ఈ అవతారం ఎత్తారు అంటే ప్రళయం నుండి కాపాడడానికి మత్స్య అవతారంలో అవతరించారు. ఇక్కడ తనిఖీ కేంద్రం వస్తుందండి. ముందుకెళ్తే ఇక్కడ మనకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటే పక్కన పడేస్తారు, అందుకే ప్లాస్టిక్ బాటిల్ని తీసుకెళ్ళకండి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసరికి మనకు తలియేరుగుండు అని చెప్పేసి ఈ ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు, ఇక్కడ మొక్కండి. అక్కడ తలియేరుగుండు కింద చూడండి, మొత్తం గుంటలుగా ఉంటుంది. ఎందుకు అని అంటే ముందు వాళ్ళు అక్కడే మోకాళ్ళు ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అని చెప్పేసి అందరూ అక్కడ మోకాళ్ళు ఆనించేవాళ్ళు. అందుకే అలా గుంటలుగా పడిపోయింది. దాన్నే తలియేరుగుండు అంటారు. మళ్ళీ కొంచెం మనం ముందుకు వచ్చేస్తే ఆంజనేయ స్వామి రాయిపై చెక్కబడి ఉంటుంది. ఇక్కడికి వచ్చి మేము మొక్కేసాం. దాని పక్కన చూడండి, ఒక రాయి పైన ఒకటి ఇలా పెట్టేసి ఉన్నాయి. ఇది ఎందుకు అని అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు కదా, ఆ కోరిక నెరవేరాలని అని చెప్పేసి ఇక్కడ రాయిపై రాయి పెడతారు. మేము కూడా ఇలాగే రాయిపై రాయి పెట్టామండి. ఎవరైనా ఇల్లు కోరిక ఉన్నవాళ్ళు ఈ శ్రీనివాసుని ఇలా పెట్టి మొక్కుతారు. మీరు వీకెండ్స్లో తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే సర్వదర్శనం టోకెన్స్ తీసుకొనే వెళ్ళండి. లేదంటే మనకు చాలా టైం పడుతుంది. మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్తే 12 hours పైననే పడుతుంది. మేము సర్వదర్శనానికి టోకెన్స్ తీసుకుంటేనే 3 hours మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ టోకెన్ తీసుకోవడానికి మాకు 5.5 hours పట్టింది. అందుకే ఇది గుర్తుంచుకొని వీకెండ్స్లో ప్లాన్ చేసేలాగుంటే సర్వదర్శనం టోకెన్ తీసుకున్న తర్వాతనే మీరు దర్శనానికి వెళ్తే బెటర్. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు జింకలు కనిపిస్తున్నాయి. వీటికి ఫుడ్ పెట్టద్దు అని చెప్పేసి అక్కడక్కడ బోర్డ్స్లో రాసి ఉందండి. ఎవరైనా కావాలని తినిపించాలి అనుకుంటే ఫ్రూట్స్ తినిపేయడం బెటర్ అని చెప్పేసి అక్కడ అన్నారు. కానీ తినిపించకుండా ఉండడమే మనకు బెటర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకు అవతారాలలో 2వ అవతారమైన కూర్మ అవతారం. కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం. సముద్ర మథనంలో
సహాయం చేయడానికి విష్ణుమూర్తి కూర్మ అవతారంలో అవతరించారు. చాలామంది రూమ్స్ విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. పైన మనకు కొండపైన రూమ్స్ దొరకవు అని చెప్పేసి. ఖచ్చితంగా దొరుకుతాయండి. మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్యూ లైన్లో నిలబడితే వాళ్ళు మనకు 2-3 అవర్స్ లోపల మనకు రూమ్ ఇచ్చేస్తారు. మన ఫోన్కి మెసేజ్ వస్తుంది. అందుకే 2-3 అవర్స్ అక్కడ వెయిట్ చేసి మీరు రూమ్ దొరికితే అక్కడే ఉండడం బెస్ట్. అనవసరంగా కిందికి వస్తే మళ్ళీ టైం వేస్ట్ కదా. 2-3 అవర్స్ వెయిట్ చేసి కొండపైననే రూమ్స్ తీసేసుకోండి. ఎక్కువ లేకపోతే 1 అవర్లోనే మీకు రూమ్ దొరికే ఛాన్స్ ఉందండి. ఎక్కువ ఉంటేనే రష్ 2-3 అవర్స్ పడుతుంది అంతే. ఇలా మెట్లెక్కుతూ ముందుకు వెళ్తూ ఉండి మనకు రెండో గోపురం వస్తుందండి. ఆ రెండో గోపురం వచ్చేసి మైసూర్ గోపురం. గోపురం వచ్చేసి 16వ శతాబ్దంలో నిర్మించారు. దీని మీద కూడా శిల్పాలు భలే చెక్కేశారండి. ఏ గోపురం చూసినా శిల్పాలతో చెక్కేసి ఉంది. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ నామస్మరణతో మనం ముందుకు ఉండాలి. గోవింద అని మనం పిలిచే పిలుపు వింటాడు. మన భక్తి, మన బాధ, కష్టం, సంతోషం అన్నీ తెలుసుకుంటాడు. మనం అడగకముందే అన్నీ మనకిస్తారు. అందుకే శ్రీనివాసుని కొంగు బంగారం అంటారు. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. కొంతమంది మెట్లకి పసుపు కుంకుమ పెడుతూ ముందుకు వెళ్తున్నారు. కొంతమంది ఆర్తి కర్పూరం బిళ్ళలు వెలిగిస్తూ ముందుకెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆ దేవుణ్ణి పూజిస్తున్నారు. ఇక్కడ గజేంద్ర మోక్షం అండి. లోపలికి వెళ్ళి దాన్ని దర్శించుకొని మళ్ళీ మన నడక మార్గం స్టార్ట్ చేసేయాలి. ఇక్కడ మేము వచ్చేసి మనం మెట్లెక్కుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ మనకు బోర్డ్స్ కనిపిస్తాయి. మనం ఎన్ని మెట్లు ఎక్కుతున్నాము, ఇంకెన్ని మెట్లు ఎక్కాలి అని చెప్పేసి దాని మీద చూస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది. ముందర చూడండి బోర్డ్ కనిపిస్తుంది కదా, అలాంటి బోర్డ్స్ మనకి మార్గం మధ్యలో కనిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అక్కడక్కడ మనకు వైద్యశాలలు కనిపిస్తూనే ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ మేము ఇక్కడ చూడండి 600 మెట్లు ఎక్కేసాము. 2950 మెట్లు ఇంకెక్కాల్సి ఉంది. కాబట్టి ఏదైనా మనకి ట్యాబ్లెట్స్ కావాలైనా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా మనం అక్కడ వైద్యశాల ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇది రాజవోలు మండపం అండి. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. మార్గం మధ్యలో మనకు షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనం వాటర్కి కానీ, బాత్రూమ్కి కానీ, స్నాక్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు అలిపిరి మార్గం మొత్తం మనం ఈ దొరుకుతూనే ఉంటాయి. ఇక్కడ మనకు 3వ అవతారం వరహ అవతారం. వరహ అవతారం అంటే పంది అవతారం. మూర్తి అసురుణ్ణి చంపడానికి వరహ అవతారం అవతరించారు. బ్రహ్మనాసిక రంధ్రం నుండి వరహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. మనం ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళుంటాం, చూసుంటాం. ప్రతి ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ తిరుమల వాసుని చూడాలి అన్నా, ఆశీర్వాదం పొందాలి అన్నా, మనం అనుకున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు అది కుదరదు. ఆ దేవుడు పిలిచినప్పుడే వెళ్తాం. ఆ ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి. ఫుడ్ ఎక్కువగా తినడం వలన మనకు ఆయాసం వస్తుంది. మనకు షాప్స్లో అక్కడక్కడ జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఏమైనా తీసుకొని వెళ్తూ ఉంటే బెస్ట్. ఎందుకంటే మన బాడీ కూడా డ్రై అయ్యే ఛాన్స్ ఉండదు వాటర్ కంటెంట్వి తీసుకోవడం వలన. ఇక్కడ చూడండి 1100 మెట్లు మావి కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ మేము ముందుకు వెళ్తున్నాము. చాలామందికి ఆయాసం వచ్చేసి కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కూడా చాలా ప్లేస్లలో ఆగి మెల్లిగా మా జర్నీ అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ప్లేస్లో ఎంత టైం మాకు టైం స్పెండ్ చేసిన ఫీలింగే అవ్వదండి. ఎందుకు అంటే ఎక్కడ చూసినా గోవింద నామస్మరణ, ఎటు చూసినా తిరుమల పుణ్యక్షేత్రం, ఆ పీస్ఫుల్ వాతావరణం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎన్ని కోట్లు పెట్టినా, లక్షలు పెట్టినా దొరకని మధురమైన అనుభూతి. 4వ అవతారం వచ్చేసి నరసింహ అవతారం. మనిషి సింహం కలిసిన రూపం నరసింహ అవతారం. నరసింహ అవతారం ఎందుకు అలా అవతరించారు అంటే, నరసింహం అంటే నరుడు సింహం కలిసిన రూపం నరసింహ రూపం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు. ఏమని అంటే, తను అస్త్రం శస్త్రంతో కాకుండా, మనిషి జంతువుతో కాకుండా ఆకాశంలో భూమిపైన కూడా తను చావద్దు అని చెప్పేసి తను వరం కోరుకుంటారు. అందుకే నరసింహస్వామి ఇవి ఏం యూజ్ చేయకుండా మనిషి సింహం రూపం అవతరించి తన తొడపైన గోళ్ళతో రక్కి హిరణ్యకశిపుని చంపుతాడు.
అదే నరసింహ అవతారం యొక్క ప్రత్యేకత. ఇక్కడ చూడండి 1750 మెట్లు ఎక్కాలి, 1800 మెట్లు ఎక్కేసాం. ఇక్కడ చూడండి వామన అవతారం. వామన అవతారం అంటే పొట్టి బ్రాహ్మణుడి అవతారం. విష్ణుమూర్తి వామనుడి రూపంలో దేవతలకి స్వర్గాన్ని అప్పచెప్పారండి. ఇది ఈ అవతారం యొక్క విశిష్టత. మనకు సర్వదర్శనం టోకెన్ ఇస్తారు కదా, ఆ టోకెన్ పైన మనకు ఒక లడ్డు ఫ్రీగా ఇచ్చేస్తారండి. మళ్ళీ ఒక్కొక్క టోకెన్ పైన మనం 10 లడ్డూలు తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదండి. ఇది కొత్తగా రూల్ పెట్టేశారు, అందుకే ఇది చూసుకొని వెళ్ళండి. ఎక్కువ లడ్డూలు కావాలి అని అక్కడ చాలామంది గొడవ చేశారు, కానీ ఒక టోకెన్కి కేవలం 10 లడ్డూలు మాత్రమే. ఇక్కడ చూడండి దారి వెంబడ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఏంటి మన లక్ అంటే ఈ ఫుడ్ స్టాల్లో ఒకే రకమైన ఫుడ్ కాకుండా ఫ్రూట్స్ తినే వాళ్ళకి ఫ్రూట్స్, డ్రింకింగ్ ఏమైనా తాగాలి అనుకునే వాళ్ళకు బాదం మిల్క్ కానీ, మజ్జిగ కానీ, సోడా, కూల్ డ్రింక్స్ ప్రతిదీ అక్కడ ఉందండి. ఇది లేదు అనడానికి లేదు. ఫాస్ట్ ఫుడ్ ఉంది, టిఫిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి గాలి గోపురం. ఇక్కడికి వస్తే మనం 7 కొండలలో ఒక కొండ అధిరోహించినట్టే అండి. గాలి గోపురం వరకు మనం వచ్చేసరికి ఇక్కడ ముందు పురాణాల ప్రకారం ఒక సిద్ధుడు తపస్సు చేశారు అని చెప్పేసి చెప్తారు. దాని ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ ఎడమవైపు అమ్మవారి టెంపుల్, కుడివైపు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక పురోహితుడు ఉంటారు. తను 10 రూపాయలు తీసుకొని మనకు కంకణం కడతారు. ఆ కంకణం మేము కట్టించేసుకొని ముందుకు వెళ్ళాము. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్ ఉంటుందండి. ఏ రకమైన ఫుడ్ అయినా, ఏ ఫుడ్ అయినా, స్నాక్స్, ఫ్రూట్స్ ప్రతీది ఇక్కడ దొరుకుతుంది. కొబ్బరి నీళ్ళ కాడికి వెళ్ళి ప్రతీది ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. మళ్ళీ మనకు కొంచెం డిస్టెన్స్ మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ప్లేస్లో మనకు వాష్రూమ్స్, వాటర్ ప్రతీది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది విష్ణు అవతారాలలో 6వ అవతారం పరశురామ అవతారం. పరశురామ అవతారం అంటే పరశు గొడ్డలి చేత పట్టిన రూపమే పరశురామ రూపం. క్షత్రియులను శిక్షించిన అవతారం. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నామండి. తీసేసుకొని సోడా తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయి ముందుకు వెళ్ళాము. ఇక్కడ చూడండి బోర్డు పైన జంతువులకి తినుబండారాలు ఇవ్వరాదు అని చెప్పేసి రాసి ఉన్నాయి. మనకు కీ చైన్స్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయండి. మనం చిన్నప్పుడు చూసాం కదా, చిన్నప్పుడు మీన్స్ ఒక 10 years బ్యాక్ నుండి బియ్యం ఇత్తు పైన నేమ్ రాసి పెట్టడం, అలాంటివి ఇప్పటికీ ఇంకా తిరుపతిలో దొరుకుతూ ఉన్నాయండి. మనకు దారి వెంబడ అది కనిపిస్తూనే ఉంటాయి. ఆ కీ చైన్స్ వచ్చేసి చెక్కతో చేసిన కీ చైన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి నచ్చినవి వాళ్ళు పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకంతే. మళ్ళీ ఇక్కడ చూడండి మనకు కొండంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం నడిచే మార్గంలో వచ్చేసి అన్ని రకాల యానిమల్స్ అంటే కనిపించాలి అన్నది లేదండి. జింకలు కనిపిస్తాయి, మన్వోతు, కొండెంగ, ఉడత ఇలాంటివి మాకు కనిపించాయి. ఇక్కడ వచ్చేసి మజ్జిగ 10 రూపీస్కి కుండలో అమ్ముతారండి. కొంచెం ముందుకు వచ్చేసేసరికి ఇక్కడ మనకి ఇంకొక అవతారం శ్రీరామ అవతారం. అయోధ్య శ్రీరాముని రూపం. దేవతలని రావణాసురుడు చాలా ఇబ్బంది పెట్టాడు. రావణాసురుణ్ణి చంపడానికి విష్ణుమూర్తి శ్రీరామ అవతారంలో జన్మించారు. రావణాసురుణ్ణి దుష్టులని చంపి దేవతలకి విముక్తి కలిగించిన రూపం శ్రీరామ రూపం. ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా మనకు దారి వెంబడ ఇలా బండపైన బండ పెడుతూనే ఉన్నవే కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఏంటి అంటే ఇల్లు కట్టుకోవాలి అన్న కోరికున్న వాళ్ళు ఇలా పెట్టి ఆ దేవుణ్ణి కోరుకుంటారు అని చెప్పేసి అంటారు. ఇదే విశ్వాసం, అందరు నమ్ముతుందండి. ఇక్కడ చూడండి జింకలు కనిపిస్తున్నాయి కదా. ఈ జింకలు ఎందుకు ఉంటాయి అని అంటే, నేను విన్న ప్రకారం, పురాణాల ప్రకారం నేను విన్నది ఏంటి అంటే, తిరుమలలో ఎప్పుడు యాగాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడైనా ఆ యాగాలు జరుగుతున్న ప్లేస్లో జింకలు ఉండాలి, అందుకే అక్కడ జింకలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. నాకు తెలుసుకున్న ప్రకారం నేను తెలుసుకుంది అయితే అదేనండి. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద, ఇలా మనకి ప్రతి పిల్లర్ పైన గోవిందుని నామస్మరణాలు రాసి ఉంచుతారండి. అవి చదువుకుంటూ కూడా మనం ముందుకెళ్ళొచ్చు. అలిపిరి మార్గం కాకుండా మనం శ్రీనివాసుని దర్శించుకోవాలంటే ఇంకొక మార్గం వచ్చేసి శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లు వచ్చేసి 2388 మెట్లు ఉంటాయండి. ఇది మనకు మామూలుగా అలిపిరి అన్న ప్లేస్ నుంచి 20 కిలోమీటర్ల లోపలికి వెళ్తే శ్రీవారి మెట్లు
ఎక్కడం మనం స్టార్ట్ చేయొచ్చు. అది 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. అది టోటల్ అక్కడ మెట్లే ఉంటాయండి. శ్రీవారు మెట్లు ఎక్కడం మనం స్టార్ట్ చేసే ముందే అక్కడ కింద టోకెన్ ఇస్తారండి. ఆ టోకెన్ తీసేసుకొని మీరు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయండి. మధ్యలో ఆ టోకెన్ని స్కాన్ చేస్తారు. ఒకవేళ శ్రీవారు మెట్లు ఎక్కని వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకోవద్దు. ఎందుకు అంటే ఆ టోకెన్ మళ్ళీ చెల్లదు. మధ్యలో స్కాన్ చేయాలి కాబట్టి ఆ టోకెన్ చెల్లదు. నెక్స్ట్ అవతారం వచ్చేసి శ్రీకృష్ణ అవతారం. కంసుని చంపారు. ద్వాపర యుగంలో దేవకి వాసుదేవులకి జన్మించాడు శ్రీకృష్ణుడు. అసురులను సంహరించారు. ప్రపంచానికి గీత జ్ఞానాన్ని బోధించాడు. మహాభారత యుద్ధంలో అర్జునికి రథసారథిగా మారారు. ధర్మరాజుకి రాజును చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపించాడు. ఇక్కడ మన్వోత్ చూడండి, అసలు చూస్తే ఒక బొమ్మలా కనిపించేసింది. అది మళ్ళీ అటు ఇటు తల తిప్పుతున్నప్పుడు అర్థమైంది అది బొమ్మ కాదు మన్వోతు అని చెప్పేసి భలే అనిపించేసిందండి దాన్ని చూస్తున్నప్పుడు. ఇక్కడ మళ్ళీ మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి ఇంకొక అవతారం వచ్చేసింది. ఆ అవతారం వచ్చేసి శ్రీ కల్కి అవతారం. విష్ణుమూర్తి కల్కి అవతారంలో అవతరించి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉత్తరప్రదేశ్లో దేవదత్తుడు అనే బ్రాహ్మణ ఇంట్లో జన్మిస్తారు. విష్ణుమూర్తి 64 కళలలో ప్రావీణ్యత పొంది ఉంటారు. అక్కడి నుంచి ముందుకు వచ్చేసరికి మనకు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని మనం నడుస్తూ వచ్చిన వాళ్ళు దర్శించుకోవచ్చును. అంతేకాకుండా రోడ్డు పైన వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు, కిందికి వెళ్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ మనం ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు మొత్తం రోడ్ మార్గమే వస్తుంది. మనకు కూర్చోవడానికి కానీ వాటర్ ఎక్కడైనా ఫెసిలిటీ కానీ బాత్రూమ్ ఫెసిలిటీ కానీ ఎక్కడా ఉండదు. కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ మొక్కండి. చాలామంది మొక్కుకున్న వాళ్ళు అక్కడ గంటలు కూడా కడుతున్నారు. గంటలు పక్కనే అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొనుక్కొని అక్కడ గంటలు కట్టేసి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసేవాళ్ళు చేసేయండి. దాని ఆపోజిట్లోనే మనకు ఫారెస్ట్ మ్యూజియం అని చెప్పేసి కనిపిస్తుంది. మనకు 5 రూపీస్ టికెట్ ఉంటుందండి. లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చిన్న చిన్న ట్రైబల్ వస్తువులు కనిపిస్తూ ఉంటాయండి. ఈ ప్లేస్లో ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు తినేసి తాగేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే ఏ ఫెసిలిటీ ఉండదని చెప్పాను కదా, అందుకే ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్తే బెస్ట్ అండి. 1.5 కిలోమీటర్స్ ఏ ఫెసిలిటీ ఉండదు, వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అందరు ఇక్కడ రిలాక్స్ అయిపోయారు. ఇక్కడ మనకు కావాల్సిన డ్రింక్స్ ఫుడ్ తీసేసుకొని వాటర్ తాగేసి కొంచెం కూర్చొని అలసట తీర్చుకొని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసేయాలి. అప్పటికి మాకు 2700 మెట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ దొరసాని మండపం వచ్చేసిందండి. దాని నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దర్శనం టోకెన్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. VR3 టాక్స్. మనం మామూలు ఉడతలు చూస్తాము, ఇక్కడ మాత్రం ఆ ఉడత డిఫరెంట్ కలర్లో చాలా పెద్దదిగా ఉందండి. ఇలాంటి ఉడతలు ఎప్పుడో ఒకటి కనిపించేవి, ఈసారి ఏంటో అండి చాలా కనిపించేశాయి. ఒక ప్లేస్లో 2 కనిపించాయి, ఒక ప్లేస్లో ఒక 5-6 అలా, ఒక ప్లేస్లో ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒకటి కనిపించేది, మళ్ళీ కనిపించకపోయేది. ఈసారి మాత్రం చాలానే కనిపించేశాయి. మళ్ళీ ముందుకు వస్తే మళ్ళీ ఇంకొక ప్లేస్లో మన్వోతు కనిపించింది. చూడండి అసలు హైట్గా ఎలా ఉందో. వీటికి ఫ్రూట్స్ పెడితే మాత్రం తినేస్తున్నాయి. కానీ టీటీడీ వాళ్ళు యానిమల్స్కి ఎలాంటివి కూడా పెట్టద్దు అని అన్నారు కాబట్టి పెట్టకుండా ఉండడమే బెస్ట్ అండి. అందుకే ఎవరు పెట్టకుండా ఉండండి. ఉడతలు చెట్టుపైకి వెళ్తూ కనిపిస్తున్నాయి. కానీ మనం దాన్ని దాటి మన నడక మార్గం దాటి మాత్రం లోపలికి ఫారెస్ట్ లోపలికి యానిమల్స్ కోసం మాత్రం వెళ్ళొద్దు. అది మళ్ళీ మనకు డేంజర్, మనతో ఉన్న వాళ్ళకు కూడా డేంజర్. కాబట్టి నడక మార్గంలోనే ఉండి వాటిని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఒక 2-3 ప్లేసెస్లలో నాకు మెడికల్ క్యాంపులు కూడా కనిపించాయండి. ఇది శ్రీరామ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికి వెళ్ళి మనం దర్శించుకోవాలి. మీరు గమనించారో లేదో, అల్పిరి మార్గంలో చాలా ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉన్నాయండి. నాకు ఒక దగ్గర ఒక 4-5 ఆంజనేయ స్వామి టెంపుల్స్ కనిపించేశాయి. ఒక టెంపుల్ దగ్గర మాత్రం పంతులు ఉన్నాడు, కంకణం కట్టారు. ఇంకొక టెంపుల్లో కూడా పంతులు కనిపించేశారు. ఇక్కడ మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుందండి. ఇది చాలా విశిష్టమైన ఆలయం. ముందుకు వచ్చేసరికి ఆల్రెడీ రోడ్ మార్గం స్టార్ట్ అయిపోతుంది. ఇదేనండి, ఇక్కడ మనం కూర్చోవడానికి కానీ ఏదైనా వాటర్ మనతో ఉంటే తాగడం తప్ప వాటర్ సప్లై ఇక్కడ ఏముండదు. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ వచ్చేసి మనకు రోడ్ పైన ఉంటుంది. టెంపుల్ అక్కగారులు అంటారు. వెంకటేశ్వర్ల స్వామి అక్కగారులు అని పురాణాల ప్రకారం చెప్తుంది అండి, నేను సర్చ్ చేసిన ప్రకారం. మళ్ళీ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మోకాల మెట్టు గోపురం ఇది అండి ఆఖరి కొండ.
ఇక్కడ రామానుజాచార్యులు కూడా మోకాళ్ళతో పైనకు వెక్కి తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ చాలామంది మోకాళ్ళపైన మెట్లెక్కుతారు. ఇక్కడ మనకు ఎమర్జెన్సీ వెహికల్స్ కనిపిస్తాయి, మనకు పోలీస్ వాళ్ళు కూడా కనిపిస్తారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మనల్ని కిందికి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే టాబ్లెట్లు ఇవ్వడం, అలా మళ్ళీ మనకు తినడానికి మనకు అవైలబుల్ ఫ్రూట్స్ కానీ డ్రింక్స్ కానీ అవైలబుల్గా కూడా ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ మొక్కి మనం ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి చాలామంది భక్తులు మోకాళ్ళ పైన ఎక్కడానికి చూస్తారు. వరకు మోకాళ్ళతోనే వెళ్తూ ఉంటారండి. ఇంకొంతమంది ఒక 5 స్టెప్స్ మోకాళ్ళ పైన ఎక్కుతారు, కొంతమంది 3, కొంతమంది 11, 21 అలా ఆడ్ నెంబర్ స్టెప్స్ని మోకాళ్ళ పైన ఎక్కి మిగతావన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మళ్ళీ మనం వచ్చేసరికి ఇలా అన్నీ మనకు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. మనం మొక్కుకుంటూ నడుచుకుంటూ మనకు ముందుకు సాగుతూ మనం వెళ్ళిపోవడమేనండి. నేను లాస్ట్ 1 మినిట్లో చెప్పాలి అని అంటే, మనం అసలు అలిపిరి ఎక్కాలి అంటే మనకు కావలసినవి అన్నీ మనకు రోడ్ మార్గంలోనే దొరుకుతాయండి. మనం ఏది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏదైనా అలిపిరి మార్గంలోనే మనకు దొరుకుతూ ఉంటాయి. మనకు కావాలి అంటే లైట్గా బ్యాగ్లో మనం తక్కువ వెయిట్తో క్యారీ చేయడం బెటర్. మనకు హెవీ వెయిట్ ఉందంటే మనకు నడవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్నీ మనకు అలిపిరి మార్గంలోనే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు సరిపోతుంది. ఇదే అండి లాస్ట్ మెట్. ఇక్కడ మనకు మిగిలిన పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారు కదా, మిగిలిన ఇక్కడ వేసేసి లాస్ట్ మెట్టు పైన మనం దేవుణ్ణి మొక్కేసి అక్కడ వెలిగించే వాళ్ళు ఆర్తి కబురంబు వెలిగించేసి మొక్కేసి ఈ అలిపిరి మార్గాన్ని ముగిస్తారండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మళ్ళీ విజిట్ చేయండి. VR3 టాక్స్. మేము అలిపిరి మెట్లు ఇలా ఎక్కేసి కంప్లీట్ చేసేసామండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనమే మీకు సెకండ్ వీడియో వచ్చేస్తుంది. అది కొండపైన వీడియో, తప్పకుండా చూసేయండి.